ఈ నెల 15వ తారీఖున సంక్రాంతి రానుంది. అంటే జనవరి 15వ తారీఖు 2024వ సంవత్సరంలో సంక్రాంతి పండగ రానుంది. సంక్రాంతి అంటే కొత్త వెలుగు. ముఖ్యంగా సంక్రాంతి రోజున గాలిపటాల వేడుక నిర్వహించడం అనేది విధి విధానం. ఇక ఈ పండగ పూర్వం నుండి మన పెద్దలు దాదాపు 33 రోజుల పాటు ఘనంగా జరుపుకునేవారు. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రస్తుతం ఈ పండగను 3 రోజుల పాటు మాత్రమే నిర్వహించుకుంటున్నారు. అయితే భగీరథుడు గంగను భూలోకానికి తీసుకువచ్చి సాగర తీరాలకు శాప విమోచనం చేయించింది ఈ రోజే అని శాస్త్రం వివరిస్తుంది. ఇక సంక్రాంతికి నెల రోజుల ముందు నుండే పండగ వాతావరణం కనిపిస్తుంది. మకర సంక్రమణం అంటే పాతపోయి కొత్త ధనానికి స్వాగతం పలికే రోజు అని అర్థం. ఈ పర్వదినంలో విష్ణుమూర్తిని ఆరాధిస్తూ ఉంటాము. అయితే ఈ ప్రత్యేకమైనటువంటి ఈ ఆనందాలను తీసుకువచ్చే సంక్రాంతి రోజున మన ఇంట్లోకి ఈ వస్తువులను తెచ్చిపెట్టుకుంటే ఇక ఇంట్లో ధనం అనేది ఎప్పుడూ నిండుగా ఉంటుంది. ధనానికి కొరత అనేది ఏర్పడదు. ఈ సంవత్సరం మొత్తం కూడా డబ్బు లేకుండా జీవించగలుగుతాము. అయితే సంక్రాంతి పండగకు పంట కోతలు అయిపోయి ధాన్యం ఇంటికి వస్తుంది. దీంతో పొలాల్లో ఉండే కీటకాలు ఇంట్లోకి రాకుండా వాకిళ్లలో కల్లాపి చల్లుతూ ఆ తరువాత ముగ్గులు వేసి అందులో రకరకాల రంగులను నింపి వాటి మధ్యలో ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలను పెడుతూ ఉంటారు. ఇక రంగురంగుల ముగ్గులు లక్ష్మీదేవికి ఇష్టం. ఎంత రంగురంగులు ఎంత అందమైన ముగ్గులు మన వాకిట్లో ఉంటాయో ఆ లక్ష్మీదేవి అంత త్వరగా ఆకర్షితురాలు అవుతుంది అని శాస్త్రవచనం. అయితే ఈ పండగ వెనుక శాస్త్రమే కాదు సైన్స్ కూడా ఎంతో ఉంది. అయితే ఇంకా రంగురంగుల ముగ్గులలో గొబ్బెమ్మలు పెట్టడం అనేది ఆవు పేడతో చేస్తూ ఉంటారు. ఆ గొబ్బెమ్మలు ఆవు పేడతో చేయటం వల్ల ఎలాంటి క్రిమికీటకాలు మన ఇంటి లోపలికి రావు. ఇక శ్రీమన్నారాయణునికి ప్రత్యేక రూపం సూర్య భగవానుడు. ఇక సంక్రాంతి పర్వదినం రోజున ఉదయాన్నే లేచి తల స్నానం చేసి కొత్త దుస్తులను ధరించి సూర్య భగవానునికి దీపం సమర్పిస్తూ ఉంటాము. సూర్య భగవానుణ్ణి ఆరాధిస్తూ ఉంటాము. సంక్రాంతి రోజు సూర్య భగవానునికి ఆద్యం సమర్పించాలి. ఇలా సూర్య భగవానునికి ఆద్యం సమర్పించటం వల్ల సంవత్సరం మొత్తం కూడా ఎలాంటి కష్టాలు ఒడిదుడుకులు అనేవి లేకుండా జీవితాన్ని సాఫీగా కొనసాగిస్తూ ఉంటాము. అదేవిధంగా ఇక ఆదిత్య హృదయం సూర్యాష్టకం పారాయణం చేయాలి. ఇక ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు వాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకోవాలి. ఈరోజు సూర్యభగవానుడు సంక్రమణం జరిగే సమయం అంటే సంక్రాంతి రోజు సంక్రమణ జరిగే సమయంలో సత్యనారాయణ వ్రతం సూర్యనారాయణ స్వామి వ్రతం చేస్తే ఎంతో పుణ్యం వస్తుందని చెబుతున్నారు పండితులు. అలాగే ఉదయం 7:30 నుంచి 9 గంటల సమయంలో ఈ వ్రతాలను చేయటం వలన అన్ని శుభాలు కలిగి భక్తుల కోరికలు నెరవేరుతాయి, ఇంట్లో సిరి సంపదలు కలుగుతాయి అంటున్నారు పెద్దవాళ్ళు. సంక్రాంతి రోజున మన పూర్వీకులు పూజించడం ఆనవాయితీ. అంటే మన పూర్వీకులను పూజించటం ఆనవాయితీ. అయితే ఈ సంక్రాంతి రోజున సూర్యుడు సంక్రమణ సమయంలో పితృదేవతలకు తర్పణాలు పితృదేవతలకు దానాలు చేయాలి. అంటే మనకు తెలుసు కదా మన పూర్వీకులను ఏ విధంగానైతే మనం సంవత్సరికం పెట్టుకుంటూ ఉంటామో అదేవిధంగా సంక్రాంతి పర్వదినం నాడు కూడా మనం వారికి ఇష్టమైన వంటలను వండి వారికి కాకికి తినిపించినా పర్వాలేదు, లేదా నదిలో వదిలేసినా పర్వాలేదు. ఇలా చేస్తే మీ పితృదేవతల యొక్క ఆశీస్సులు పొంది ఇక ఈ సంవత్సరం అంతా డబ్బుకి లోటు లేకుండా ఎలాంటి కష్టాలు ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు లేకుండా జీవించగలుగుతారు. పితృదేవతలకు తర్పణాలు అలానే పితృదేవతలకు దానాలు చేయాలి. అంటే దేవతలకి కూడా మనం ఎన్నో రకాల పూజలు వ్రతాలు నైవేద్యాలు సమర్పిస్తూ ఉంటాము. ఇక సంక్రాంతి పర్వదినం నాడు భూదానం సువర్ణ దానం వెండి దానం అన్నదానం పుస్తక దానం బియ్యం దానం ఉప్పు పప్పు గుమ్మడికాయ వంటి నిత్యావసర వస్తువులను దానం చేయాలి. ఈ దానాన్ని ఎవరైతే చేస్తారో అలాంటి వారు సంవత్సరం మొత్తం కూడా
డబ్బుకి లోటు లేకుండా, ఆర్థిక కష్టాలు లేకుండా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది వారు ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటారు. ఇక మంచి ఫలితాలను మీ జీవితంలో చూస్తూ ఉంటారు. అలాగే ఆ రోజు పితృదేవతలకు ఆరాధించడం వలన కుటుంబానికి మంచి జరుగుతుంది. సంవత్సరంలో ప్రతి రవి సంక్రమణానికి పితృదేవతలకు తర్పణాలు చేయలేని వారు మకర సంక్రాంతి రోజున నల్ల నువ్వులతో పితృదేవతలకు తర్పణం సమర్పించాలి. నల్ల నువ్వులతో పితృదేవతలకి తర్పణాలు అర్పించడం వల్ల శని బాధలు, జాతకంలో ఉన్న శనీశ్వరుని దోషాలు కూడా తొలగిపోతాయి. అదేవిధంగా ఈ సంక్రాంతి రోజున పరమాన్నాన్ని వండడం, అలానే పిండి వంటలు తయారు చేయడం, గడపకి పసుపు కుంకుమ రాసి అందంగా అలంకరించి తయారు చేసిన పిండి వంటలు శ్రీమన్నారాయణునికి సమర్పించి శ్రీమన్నారాయణుణ్ణి ఆరాధించడం వల్ల ఎంతో మంచి ఫలితం కలుగుతుంది. ఇక ఈ సంక్రాంతి రోజున ఈ వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే సంవత్సరం అంతా డబ్బుకి లోటు ఉండదు. మీ ఇంట్లో నిండు కుండలాగా డబ్బు ఎప్పుడూ నిండుగా ఉంటుంది. ఆ వస్తువుల్లో మొట్టమొదటిది మట్టి కుండ. ఈ సంవత్సరం రోజు అంటే కొత్త సంవత్సరంలో వచ్చినటువంటి ఈ సంక్రాంతి 2024 జనవరి 15వ తారీఖు సోమవారం రోజున సంక్రాంతి రానుంది. ఈ సంక్రాంతి రోజున తప్పనిసరి ఒక మట్టి కుండను తెచ్చుకొని అందులో పాలను పొంగించటం కానీ లేదా అందులో పరమాన్నాన్ని వండటం కానీ చెయ్యాలి. ఇలా చేస్తే మీ ఇల్లు ఎప్పుడూ పొంగుతూనే ఉంటుంది. పాల పొంగులాగా డబ్బు కొదవ అనేది ఉండదు. డబ్బు కూడా నిండుగా పొంగుతూ ఉంటుంది. ఇక రెండవ వస్తువు గవ్వలు. లక్ష్మీ గవ్వలు అంటే లక్ష్మీదేవికి మహాప్రీతికరం. గవ్వలు, గోమతి చక్రాలు, శంకు లక్ష్మీదేవికి అక్కా చెల్లెళ్ళుగా చెప్పుకోబడతాయి. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటివి కూడా. అవి చాలా శుభప్రదం, పూజలో వాడే వస్తువులు. అందుకే లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువుల్లో ఈ వస్తువులు ముందుంటాయి. గవ్వలు, గోమతి చక్రాలు, శంకు, అలానే ఉప్పు కూడా. ఉప్పు లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఉప్పుకి మన ఆర్థిక సమస్యలను తొలగించే శక్తి అధికంగా ఉంటుంది. కాబట్టి ఉప్పుని కూడా సంక్రాంతి రోజు తెచ్చుకోవాలి. అలానే స్త్రీ యంత్రం. ఈ స్త్రీ యంత్రాన్ని ఎవరైతే సంక్రాంతి రోజు తెచ్చుకొని వారి ఇంటిలో లేదా పూజ గదిలో లేదా ఉత్తర దిక్కున పెట్టాలి. ఉత్తర వైపు ఉండే గోడలో ఈ స్త్రీ యంత్రాన్ని పెడితే గనుక ఇక మీకు ఎలాంటి కష్టం ఉండదు. ధనలక్ష్మి కుబేరస్వామి యొక్క అనుగ్రహంతో ధనం అనేది ఆకర్షింపబడుతుంది. మీ ఇంట్లోకి ధనం వస్తూనే ఉంటుంది. ఐశ్వర్యానికి ఈ సంవత్సరం ఎలాంటి లోటు అనేది ఉండదు. అంతేకాదు లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు కుబేరస్వామి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. ఇకపోతే గోమతి చక్రాలు. ఈ గోమతి చక్రాలను కూడా లక్ష్మీదేవి స్వరూపంగా భావించబడతాయి. ఇవి కూడా సంక్రాంతి రోజు ఇంటికి తెచ్చుకోవాలి. అలానే తామర గింజలు. తామర గింజలు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటివి. తామర గింజలను కూడా ఇంట్లోకి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోవాలి. అదేవిధంగా ఒక కొబ్బరికాయ. దీనినే ఏకనారికేల కొబ్బరికాయ అని లేదా స్త్రీ కొబ్బరికాయ అని, లఘు కొబ్బరికాయ అని పిలుస్తూ ఉంటారు. ఈ కొబ్బరికాయ అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అలానే శివునికి కూడా చాలా ఇష్టం. అందుకే సోమవారంతో ఈ సంక్రాంతి కలిసి రానుంది. ఆ రోజు ఒక లఘు కొబ్బరికాయను తెచ్చుకోండి. ఈ కొబ్బరికాయ పూజా స్టోర్స్లోను ఆన్లైన్లోను అవైలబుల్లో ఉంటుంది. ఈ కొబ్బరికాయను తెచ్చి ఒక ఎర్రని వస్త్రంలో అక్షంతలు వేసి అందులోనే మనం తెచ్చుకున్నటువంటి గవ్వలు, గోమతి చక్రాలు, తామర గింజలు, స్త్రీ యంత్రం, ఒక కొబ్బరికాయను వేసి అలానే గుప్పెడు ఉప్పుని, పసుపు కుంకుమను వేసి ఎర్రని వస్త్రాన్ని మూటలాగా కట్టి ఆ మూటను మీరు ధనం దాచే ప్రదేశంలో అంటే బీరువాలో పెట్టండి. అలా పెడితే ఇక సంవత్సరం వరకు మీకు ఎలాంటి కష్టాలు, ఒడిదుడుకులు ఉండవు. మీ డబ్బుకి ఉండే దృష్టి తొలగిపోతుంది. మీపై, మీ కుటుంబంపై ఉన్న చెడు దృష్టి, చెడు కన్ను, నరదృష్టి తొలగిపోయి ఇక డబ్బుని ఏదో ఒక రకంగా సంపాదిస్తారు. ఈ సంవత్సరంలో ఈ విధంగా చేస్తే కటిక దరిద్రుడు, కూటికి లేని వారు కూడా కోటీశ్వరులుగా మారుతారు. కటిక దరిద్రంతో బాధపడుతూ కష్టాలను అనుభవిస్తున్న వారు కూడా అష్ట ఐశ్వర్యాలకి అధిపతిగా మారిపోతారు.
లక్ష్మీదేవి అనుగ్రహంతో డబ్బుకి ఇక లోటు అనేది ఉండదు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఎంతో శుభప్రదం, లక్ష్మీప్రదం, ప్రతి పూజలో ఉపయోగించే వస్తువులు కాబట్టి వీటిని ఈ సంక్రాంతి రోజు తప్పనిసరి తెచ్చుకోవడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.